వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 18వ తారీఖు నవంబర్ నాటి పంచాంగ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 18వ తారీఖు నవంబర్ నాటి పంచాంగ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. 18వ తారీఖు నవంబర్ కార్తీక మాసం బహుళపక్ష త్రయోదశి తిథి ఉదయం 7:12 మటుకు ఉన్నది. మంగళవారం. స్వాతి నక్షత్రం ఈ రోజంతాను కూడా ఉన్నది. ఆయుష్మాన్ యోగం పగలు 8:04 మటుకు ఉన్నది. వణిజకరణం పగలు 7:12 మటుకు. తదుపరి భద్రాకరణం రాత్రి 8:28 మటుకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 11:16 నుంచి 1:04 మటుకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:16 వరకు. పునః దుర్ముహూర్తం రెండవది మంగళవారం కనుక రాత్రిపూట 10:36 నుంచి 11:21 మటుకు. అమృత గడియలు రాత్రి 10:03 నుంచి 11:51 మటుకు ఉన్నది. సూర్యోదయం ఇవాళ 6:16 జరుగుతున్నది. సూర్యాస్తమయం 5:29. చంద్రోదయం రాత్రి తెల్లవారితే 5:19. చంద్రాస్తమయం సాయంత్రం 4:02 జరుగుతున్నది. ఇవాళ రోజున శుభ సమయం మధ్యాహ్నం 2:55. సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి స్వాతి నక్షత్రం మకర లగ్నం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో సమయం బాగున్నది. ఇవాళ చిత్రా చతుర్దశి అలభ్యోగం, అట్లాగే మాస శివరాత్రి మరియు కృష్ణాంగారక చతుర్దశి అనధ్యయనం. ఇవాళ మాస శివరాత్రి అవటం చేత ప్రదోషంలో శివారాధన, శివాభిషేకం చేయడం కానివ్వండి, దేవాలయంలో రుద్రపారాయణం చేయించడం, లేదా ఏదైనా శివస్తోత్రం పారాయణ చేయటం, ఇవన్నీ కూడా బాగా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అందరూ కూడా ఇవాళ కార్తీక మాసం కూడా అయి ఉండటం చేత దారిద్ర్య దుఃఖదహనాయ నమ శివాయ అనేది వీలైనంత మటుకు ప్రదోషం వేళలో పారాయణం జపం చేసుకోవడం వల్ల మంచి శివానుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది. అదే రీతిగా ఇవాళ కృష్ణాంగారక చతుర్దశి కూడా అవుతున్నది. ఈ రుణ సమస్యల పరంగా అట్లాగే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల పరంగాను కూడా ఈ కృష్ణాంగారక చతుర్దశి రోజున ఆరాధన చేయడం వల్ల ఈశ్వరానుగ్రహం తప్పకుండా లభిస్తూ ఉంటుంది. ఇక ఇవాళ రోజున ఉన్నటువంటి గ్రహ గోచార పరిస్థితులు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీరిపుభయశమనం భార్గవశౌర్యమార్కి దీర్ఘాయుస్సైంహికేయ విపులతరయస కేతురాజంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. వాళ్ళ రోజున గోచారం గమనిస్తే కనుక కర్కాటక రాశిలో గురుడు వక్రించి సంచారం అనేది జరుగుతూ ఉన్నది. సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో చంద్ర శుక్రులు ఇద్దరు కూడా సంచరిస్తూ ఉన్నారు. వృశ్చిక రాశిలో రవి కుజ బుధులు ముగ్గురు సంచరిస్తున్నారు. కుంభరాశిలో రాహు సంచారం, అట్లాగే మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ద్వాదశ రాశి ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్ర శుక్రుల యొక్క సంచారం కొంత మిశ్రమ వాతావరణాన్ని గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఇవాళ రోజున మనం దినాధిపతులను కనుక గమనించినట్లయితే స్వాతి నక్షత్రం అవటం చేత ఇక్కడ అశ్విని నక్షత్రం వారికి శుక్రుడు దినాధిపతి అయి ఉన్నారు. అలాగే శుక్రుడు సప్తమంలో సంచరిస్తూ ఉన్నారు. దాంపత్య విషయాల్లో, పార్ట్నర్షిప్ వ్యాపారాదుల్లో, అట్లాగే కొత్త నూతన లావాదేవీలు అన్నింటిలోనూ కూడా బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఇతరుల యొక్క సహకారం బాగా తక్కువగా లభించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొంత రుణ సమస్యల వల్ల కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మేషరాశిలో భరణి నక్షత్రం వారికి మనం చూస్తే కనుక రాహు దినాధిపతి అయి ఉన్నారు. రాహు దినాధిపతి అయి ఉండడం, అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం మనం గమనిస్తే కనుక కొత్త కార్యక్రమాలన్నింటిలో కూడా కొంత పనులు బాగా ఆలస్యం అవుతూ ఉండటం, ఇతరుల యొక్క సహకారం తక్కువగా లభిస్తుండడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ ఉన్నత స్థాయిలో మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంటారు. రుణ సమస్యల వల్ల కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొత్త వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. నూతన ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆఖరణ లాభదాయకంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. మేషరాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి గమనిస్తే కనుక
ఇక్కడ రవి దినాధిపతిగా ఉండటం చేత ఈ ప్రభుత్వ సంబంధ లావాదేవీలన్నీ కూడా కొంత శుభదాయకంగానే ఉంటూ ఉంటాయని చెప్పొచ్చు. అధికారులతో సంబంధించిన పనులన్నీ కూడా ఇవాళ పూర్తి చేసుకోవడానికి మంచి సానుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్రశుక్రుల యొక్క సంచారం నూతన లావాదేవీలన్నింటిలోనూ కూడా కొంత ప్రతిబంధకాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొంత ఉన్నత స్థితికి వెళ్ళే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ దాంపత్య జీవితంలో అట్లాగే సంతాన విషయంలో ఆర్థికమైనటువంటి ఫైనాన్స్ విషయాలు పెట్టుబడి విషయాల్లో కూడా బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. వ్యాపారంలో కొంత అవతవకలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో కూడా పెద్దల సహకారం తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ప్రయాణాలు సానుకూలంగానే ఉంటూ ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్రశుక్రుల యొక్క సంచారం, షష్ఠంలో ఉన్నటువంటి రవి బుధ కుజుల యొక్క సంచారం అంతాను కూడా గ్రహ సంచారం ఎక్కువగా అనుకూలంగా ఉన్నది చెప్పవచ్చు. షష్ఠంలో రవి సంచారం వల్ల బాగా పట్టుదల, ధైర్యం, సాహసం, పరాక్రమం అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలలో అన్నిట్లోనూ కూడా అనుకూలత అనేది బాగా కనిపిస్తున్నది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, ముఖ్యంగా విద్యాపరంగా చేసే ప్రయత్నాలు, ఉన్నత విద్యకి అన్నీ కూడా సానుకూలంగా ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా బాగా అనుకూలత కనిపిస్తున్నది. భూ భూ గృహ కొనుగోలు సంబంధిత ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. షష్ఠంలో ఉన్నటువంటి కుజ సంచారం ఇచ్చి అప్పటి నుంచి ఉన్నటువంటి భూల సంబంధ లిటిగేషన్స్ కూడా ఒక పరిష్కారానికి వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్రశుక్రుల యొక్క సంచారం, పంచమంలో రవి కుజ బుధుల యొక్క సంచారం సంతానపరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, వారి విద్యా విషయమే కానివ్వండి, లేదా వారి ఎదుగుదల విషయమే కానివ్వండి, వారి ఆరోగ్యపరంగా అయినా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దైవారాధన బాగా చేస్తూ ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, అట్లాగే ఏ పని చేయాలన్నా కూడా ఒక సరైనటువంటి ఒక మార్గనిర్దేశం అనేది మనకి తెలియకపోవటం, ఎలా చేయాలి, ఈ పనిని ఎట్లా పూర్తి చేస్తే బాగుంటుంది, సరైనటువంటి నాలెడ్జ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెద్దల యొక్క సహకారం తీసుకుని ముందుకు వెళ్ళటం అనేది బాగా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్రశుక్రుల యొక్క సంచారం, చతుర్థంలో రవి కుజ బుధుల సంచారం, సప్తమంలో రాహు సంచారం అంతాను కూడా కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ ఆర్థిక పరంగా నూతన వస్త్ర ఆభరణ కొనుగోలు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటూ ఉన్నాయి. అయితే ఇతరులతో సంభాషించేటప్పుడు మటుకు బహు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. స్థిరాస్తి విషయంలో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ సంబంధంగా మరమ్మతులు చేయటం కానివ్వండి, లేదా భూ లావాదేవీల్లో కొంత వివాదాలు అవటం కానీ జరుగుతూ ఉంటుంది. రుణ సమస్యల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ద్వితీయంలో చంద్రశుక్రుల యొక్క సంచారం, సప్తమంలో శని సంచారం, లాభంలో గురు సంచారం అన్నీ కూడా కొంత మధ్యస్థ వాతావరణంగానే ఉంటూ ఉన్నాయి. దైవానుకూలత కొంచెం తక్కువగా ఉన్నదనే చెప్పాలి. అయినప్పటికీ తృతీయంలో రవి సంచారం వల్ల పట్టుదల అనేది మీలో బాగా ఉంటూ ఉంటుంది. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా దిగాలు చెందకుండా, దీనస్థితిలోకి వెళ్లకుండా ఉత్సాహంతో పనిని ఎలా అయినా పూర్తి చేయాలనే పట్టుదల బాగా మీలో ఉంటూ ఉంటుంది. ఆ పట్టుదల వల్ల అనుకున్న పనులన్నీ సమయానికి సాధించగలుగుతూ ఉంటారు. తృతీయంలో రవి కుజ యొక్క సంచారం చేత ఈ భూ సంబంధ లావాదేవీలు, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు కూడా అనుకూలత అనేది కనిపిస్తున్నది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో చంద్రశుక్రుల యొక్క సంచారం, శశి జన్మన్యన్న ప్రవరశయనాచ్ఛాదనకరు అని చెప్తూ వచ్చారు మనకి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. సుఖభోజనం ఉంటుంది, ఆహార సౌఖ్యం ఉన్నది, ఆరోగ్యం బాగా సహకరిస్తూ ఉంటుంది. పనులన్నీ కూడా సాఫీగా సునాయాసంగా పూర్తవుతూ ఉంటాయి. అయితే కుటుంబ పరంగా ఖర్చులు మటుకు కొంత పెరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో రవి సంచారం, వ్యయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల కొంత అస్తవ్యస్తమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఏ పని చేయాలన్నా కూడా సరిగ్గా దృష్టి పెట్టలేకపోవటం, బుద్ధి నిలకడగా ఉండకపోవటం, అందరినీ కూడా అనుమానించడం, లేదా మనం అసలు ఆ పని చేయగలమా లేదా అనేటటువంటి ఒక సందిగ్ధ, ఒక డౌట్ఫుల్ నేచర్ బాగా ఉంటుంది. కొంత లో సెల్ఫ్ ఎస్టీమ్గా ఉండటం కూడా కనిపిస్తున్నది. అన్ని పనుల్లో కూడా కొంత దైవ ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అట్లాగే ఇష్టదైవంతో పాటు కులదైవాన్ని కూడా ఆరాధిస్తూ ఉండండి. మనోనిగ్రహం పెంచుకోండి.
పట్టుదలతో పనులు చేయడానికి అలవాటు చేసుకుంటూ ఉండండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి లాభంలో వ్యయంలో అధిక గ్రహ సంచారం ఉంటూ ఉన్నదండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పెరుగుతూ ఉంటాయి. అదే రీతిగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. వచ్చింది వచ్చినట్టు ధనం అనేది నిల్వ చేయడానికి అవకాశం లేకుండా కుటుంబ నిమిత్తంగా కానివ్వండి, లేదా కొత్త పెట్టుబడులకే కానివ్వండి, భవిష్యత్తు ప్రణాళికకే కానివ్వండి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అన్నీ కూడా జాగ్రత్తగా సద్వినియోగం చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అధిక గ్రహ సంచారం లాభ దశమ భావాల్లో ఉంటూ ఉన్నది. అన్ని రీతులను కూడా అనుకూలతే బాగా కనిపిస్తూ ఉన్నది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడానికి గోచారం చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నది. కొత్త ప్రయత్నాలు ఉద్యోగపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, విద్యాపరంగా అయినా అన్నిటాను కూడా కార్యజయం అనేది కనిపిస్తూ ఉన్నది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేసుకుంటూ కార్యజయం సాధించి ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి భాగ్యదశమ భావాల్లో అధిక శాతం గ్రహ సంచారం అయినప్పటికీ షష్టంలో గురు సంచారం ఉంటున్నది. కొంత దైవానుకూలత మధ్యస్థంగా ఉందని చెప్పాలి. కొన్ని పనుల్లో అనుకూలత, కొన్ని పనుల్లో ప్రతికూలత కనిపిస్తున్నది. ఈ అధికార సంబంధం, ప్రభుత్వ సంబంధం, ఉద్యోగ వ్యాపార సంబంధం కార్యానుకూలత బాగా ఉంటున్నది. కొంత నాస్తిక భావజాలను కూడా మీలో పెరుగుతూ ఉంటుంది. సరిగ్గా దైవారాధన పైన నిలకడగా ఉండలేకపోవడం అనేది కూడా గమనించవచ్చు. అయినప్పటికీ కూడా ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకుని ముందడుగు వేస్తూ ఉండడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో శని సంచారం, అష్టమంలో చంద్రశుక్రుల యొక్క సంచారం. ఈ అష్టమంలో చంద్రశుక్రులు ఇద్దరు కూడా కొంత ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారండి. ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏ పని చేయాలన్నా కూడా కొంత ప్రతిబంధకాలు ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ కూడా బాగా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ఉద్యోగ వ్యాపార అంశాలు లేదా రుణ సంబంధ, భూ సంబంధ లావాదేవీలన్నింటిలోనూ కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.